Hello guys, welcome back to Roblox another video escape the dungeon. Guys, మనకైతే లాస్ట్ టైం నిన్న escape the అది పోలీస్ ఏదో సంథింగ్ అది ప్రిజన్ ఓకే escape the prison అయితే ఆడాం కదా. ఇవాళ మనం అయితే escape the dungeon ఎలా ఉంటుందో అని అనుకుంటున్నా. గైస్ ఇక్కడ ఏదో ఉంది, ఒక నిమిషం. బట్ లోపల అనుకుంటా. ఓకే, we have been stuck in the dungeon for so long, it is about time escape అవడం అంతేలే. సో చెప్తున్నాడు వీడు మొత్తం. ఓకే గైస్, చెక్ పాయింట్ రీచ్ అంతా. ఓకే ఓకే, మొత్తం పార్కోరే ఉంటుంది అనుకుంటా. మనకి ఈ మధ్య అన్ని హాబీ ఉన్న గేమ్సే వస్తున్నాయి గైస్. లుక్, కిచెన్ ఏరియా ఈజ్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ మరి ఫిల్ చేయొచ్చు కదరా, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా మాయమవుతున్నావు? వీడు అసలైన గోస్ట్. అసలు కళ్ళు లేవు చూడండి వాడికి. నెక్స్ట్ టైం వస్తాడు కదా, అప్పుడు చూపిస్తా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం కదా. ఆగండి గైస్, చూపిస్తా. అదిగోండి, వాడికి ఐస్లో ఏం లేదు అసలు. ఫేస్ పైన ఒక్క సెన్స్ ఆర్గన్ లేదు, అందుకే సెన్స్ కూడా లేదు. ఓకే, ఎస్కేప్ ది డంజన్. ఇది ఎంత పెద్ద గేమో. నిన్న పెద్దదే అనుకున్నాం కానీ వాళ్ళు అసలు ఎస్కేప్డ్ అని కూడా ఇవ్వలేదు గైస్. అది వాళ్ళ లాస్ట్లో మనకి కంప్లీటెడ్ అని జస్ట్ ఒక మెసేజ్. చెప్పండి స్టాప్స్ టైం టు సరేలే, ఇట్లాంటివి చాలా చూసినాం. ఓకే, ఇది కొంచెం ఫాస్ట్ ఉంది. ఏంట్రో ఇది ఇంత ఫాస్టారా? ఓకే, ఈసారి బాగానే వచ్చేసాం. మెట్లు ఎక్కాలా? ఇంట్రో గాయస్ చూడండి గాయస్, వస్తూనే ఉన్నాయి. జంప్ చేయాల్సిందే, నార్మల్గా అయితే వెళ్ళడానికి అవ్వదు. ఇంత పైకి పెట్టాడు. ఇప్పుడు ఎందులో ఉంది కీ, ఎలా తెలుసుకోవాలి? హెన్రీ, వీడి పేరు హెన్రీయా? తెలుసురా, కీసే పెడతారు మీరు. అరే ఎందులో ఉంది కీ? గైస్ నాకు తెలిసి ఇంకి పింకి పంకి చేయాలేమో. ఎంట్లో చూసింది ఇది. అరే మా ఫేవరెట్ గేమ్ ఏం కాదు కానీ తప్పు. ఎస్, కరెక్ట్ చెప్పా. నేను చూడండి కీ వెతకకుండా కరెక్ట్ చెప్పా అంటున్నా. కాస్మిక్ గన్. అరే ఇది కూడా తప్పారా? అంటే ఫస్ట్ చూసిందే కరెక్ట్. ఏది ఇది ఇది కరెక్ట్. వీడికి ఎక్కడెక్కడో పెడుతున్నాడు. అరే డోర్ నుంచి వెళ్ళరా, ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు? ఓకే, చెక్ పాయింట్. బేర్ ట్రాప్స్ ఏంటి? వీడు గ్రానీకి అసిస్టెంటా? ఎన్ని బేర్ ట్రాప్స్ పెట్టాడు? అవును, వీడు ఎస్కేప్ ది డంజన్ అంటాడు, ఇంత పెద్ద ఎలా పెడతాడు? గైస్ ఎస్కేప్ ది డంజన్ అన్నాడు. సరే, ఇవన్నీ ఎవడు పెట్టాడు? చాలా డెడ్ ఎండ్. లుక్స్ లైక్ ఓన్లీ వన్ ప్లేస్. డెడ్ ఎండ్ అంటే కిందకి వెళ్ళడం తెలుసు. ఇలాంటివి చాలాసార్లు వచ్చాయి గైస్ మనకి. ఓ మై గాడ్, మనం అదంతా దాని నుంచి దిగకుండా డైరెక్ట్ పడ్డాం ఒకేసారి. ఇప్పుడెట్రా కిందకా? కాళ్ళు ఇరుగుంటాయి. చెక్ పాయింట్. వాచ్ అవుట్, ఐ హియర్ సమ్ ట్రాప్స్. అన్ని ట్రాప్సే ఉంటాయి నీ దగ్గర. ఇప్పుడేమవుతుంది? ఒరి అమ్మ, పెట్టాడు కదరా ఫిట్టింగ్. కింద కాలు పెట్టద్దు నాకు తెలిసి, అంతే. ఇప్పుడు ఒక్కరు పెట్టినా ఇద్దరు చేస్తారు నాకు తెలిసి. నేనే చచ్చానా? నిన్నటి నుంచి మనం ఏం చెప్తే అదే జరుగుతుంది. నిన్న ఆడింది బ్యారీ ప్రిజనా? కాదు, అది ఏదో ఎస్కేప్. ఏంటి కింద ఎక్కడున్నాం మనము? అట్టెళ్ళాలా? సరే, ఇంకా పైన ఉన్నాం అనుకున్నా గైస్. ఇప్పుడు మనము ఎటు వెళ్ళాలి? ఇక్కడ మనకి వెళ్ళడం కావట్లేదు. అరే చచ్చి, అది చేస్తే మనకి చేస్తాం. పడకమ్మా. ఓకే, వెళ్ళిపోయింది. ఎస్, ఎడ్జ్లో పడ్డాం కదరా. ఎస్ గాయస్, వచ్చేసాం. ఇంకా మళ్ళీ ఎందుకులే. చెక్ పాయింట్ రీచ్.
ఆగండి, అదేంటి మౌతా? ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి? అరే రే, అసలు అసలు చూసుకోలేదు కూడా. లావా, ది ఫ్లోర్ ఈజ్ లావా. దీనిపైన కూడా ఏమైనా పెట్టాడా? లేదులే. ఇక్కడ జంప్ చేయాలా? అసలు నేను చూడలేదు. నేను డైరెక్ట్ సైడ్కి వచ్చేసాను. ఇదేం అవదా? ఓ నో గైస్, అక్కడ చిన్న ఉంది. ఫినిష్, కిల్ ఆల్, స్కిప్. ఓ స్టేజ్ 9 అంటే 20 ఉన్నాయా ఇంకా? వామ్మో, చాలా పెట్టాడు గైస్. లాస్ట్ వీక్ అయితే ఈసారి వీడియోస్ పెట్టలేకపోయాను, అందుకే ఈ వీడియోస్ ఒకేసారి 2 వీడియోస్. నిన్న మనం నిన్నే అనుకుంటున్నా. వామ్మో, ఎవర్రా? ఓకే, వచ్చేసాం. అమ్మయ్య, ఇది పోర్టల్లో ఉంది. మైన్క్రాఫ్ట్ పోర్టల్లో పెట్టచ్చు కదరా, బాగుండేది. చెక్ పాయింట్. ఓహో, స్పీడ్ రన్నా. నాకు అర్థమైంది. టెంపులా? స్ట్రేంజ్ టెంపుల్ అంటున్నాడు ఏంటి వీడు? వామ్మో, ఇది చాలా హార్డ్గా ఉండేలా ఉంది. అరే వీడు పడినప్పుడు చూడండి గైస్, నకిల్ సౌండ్ వస్తుంది. ఈసారి నేను సైలెంట్ ఉంటా, మీకు వినబడుతుంది కదా? వినబడుతుంది. ఓ మై గాడ్, ఆగండి, ఇప్పుడు ఫాస్ట్గా రావాలి. పడ్డా. అరే చాలా గ్యాప్ ఉంది గైస్ ఈసారి. ఓహో, ఇక్కడ మళ్ళీ ఇంకో పోర్టల్ ఇచ్చాడు. బాగా పెట్టావు కదరా తమ్ముడు ఫిట్టింగు. అరే అరే, ఓను స్కిప్కి మళ్ళీ రోబక్స్, ట్రోల్కి రోబక్స్, ఫినిష్కి కూడా రోబక్స్. ఈసారి 10ఏనా? ఇంకా 10 కంప్లీట్ అయ్యింది. మోర్ 10. నకిల్స్ విరిగిపోతున్నాయి. నకిల్స్ ఏంటి, మొత్తం బోన్స్ విరిగిపోతున్నాయి. రేడియో, అరే రేడియో ఎందుకురా నాకు అసలు గేమ్లో? దాంతో యూజ్ ఏమన్నా ఉందారా? హర్షడా? నేను ఫస్ట్ చూసి హర్ష మన లెజిట్ గేమ్ అని వచ్చాడేమో అనుకున్నాను. నిన్నటి నుంచి లెజిట్. ఈసారి వాటితో కూడా రోబ్లాక్స్లో గేమ్ ఆడాలి. ఏంటి లాస్ట్లో వస్తే మిస్టరీయా? అది ఇప్పుడు దాకా నేను చూడలేదా? ఏంటి 50% ఉందా? 10 అనుకుంటలే. పక్కన 50% అని ఉంది. ఓకే, జంప్. అర్రే, ఈసారి కొంచెం తప్పింది కాయ. వామ్మో, ఆ మ్యూజిక్ వినండి ఒకసారి. నేను మ్యూట్లో ఉంటాను. రావట్లేదులే. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసాం గాయస్. అరే అక్కడ దాకా వెళ్ళడానికి ఇవ్వచ్చు కదరా. క్లైమ్ గిఫ్టా? ఎందుకులే, మళ్ళీ ఆ రోబక్స్ అని ఈ రోబక్స్ అని అన్ని పాపప్స్ వస్తాయి. వెళ్ళరా. వావ్, ఈ సీన్ ఓకే, కొంచెం బాగుంది. మిగతా అంతా నార్మల్గా ఉంది. ఏంట్రా వాళ్ళు ఎవర్రా? స్ప్రింగ్ ఏంటి? లావా పింక్ కలర్లో ఉంది. లావానేనా అసలు? నేను చూడండి మర్చిపోయిలా. నేను లావాలో పడితే చనిపోతామని మర్చిపోయి దాంట్లోకి దూకే డైరెక్ట్లీ. దిస్ ఈజ్ ఫన్నీ బ్రో. జంపు గైస్. అసలు ఇన్ని హాబీస్ తయారు చేస్తారు. ఆ బ్యాడ్ ప్రెజెంట్లో మనకు ఆ స్పీడ్ రన్ ఉంది కదా, ఆ స్పీడ్ రన్లో ఇలా సన్నగా పెట్టారంటే అదెవరు? ఏంట్రా ఇది? లివర్ సమ్వేర్, సో వీ క్యాన్ పుల్ సమ్వేర్. ఎక్కడ పైన పెట్టుంటాడు. వీడికి ఇచ్చాడంటే అసలు అవి ఎందుకు ఇస్తారు మీకు? ఆ ఊహేలా? ఎందుకులే అంత కంగారు. 2 అటాచ్ అయ్యేటప్పటికి మనం వెళ్ళిపోదాం. నో, అడ్డం. కంగారు ఎందుకు అంటారు, అందుకే నిదానమే ప్రధానము. అరే మళ్ళీ ఇక్కడ, అరే వెదవ, ఈ మళ్ళీ ఇక్కడి నుంచి పెట్టాడు. ఇది మీకు ఎందుకు అర్థం కాదండి అక్కడి నుంచి పెట్టద్దని?
అమ్మయ్యా వచ్చేసాం. ఇక్కడ ఇంకో చెక్ పాయింట్, ఇంకా 11ఏనా? ఓ డంజన్ అనుకుంటున్నాం, ఎక్కడెక్కడికో వెళ్తున్నాం అసలు. అరే 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 వావ్ గాయ్స్, ఫస్ట్ టైం ఇలా నేను ఎప్పుడు ఇలా కింద పడి మళ్ళీ ఇలా రావడం నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అరే ఎన్ని కావాలిరా, నేను కొనాలని ఇక్కడ ఏమన్నా ఉంటే అదే నొక్కేవాడిని డైరెక్ట్లీ. రైట్ ఇక్కడే దుంకుదాం, మొత్తం ఎందుకు. చెక్ పాయింట్ రీచ్డ్, అది వాడు ఇవ్వకపోయినా మనకు తెలిసిందే. అరే మళ్ళీ ఆ టెక్నిక్ యూజ్ చేయాల్సింది, అదే ఇప్పుడు దాకా మనకు వచ్చింది కదా, అది ఏదో వచ్చింది. ఇంకా 30నా బాగానే వచ్చాము. అరే మళ్ళీ మొత్తం ఆరా. ఓ సారీ ఇట్టా. అరే అరే రే 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 అసలు ఎక్కడికో వచ్చేసాం. ఏ మూను, అమ్మో సడన్గా ఎవరు వచ్చారా అనుకున్నా. బ్లాక్ ఇక్కడ ఏదో ఉందిరా, ఏమవుతుంది ఇప్పుడు? ఏంటి వాడు పైన ఉన్నాడు, ఎవరు వాడు? అరే దూకకురా. ఇక్కడ ఏమన్నా ఉందా, ఏమన్నా వస్తుందా ఏంటి? పైనుంచి వస్తుంది. ఇద్దరు, ఇది వేరే అదే ఇద్దరు ఎలా వచ్చారబ్బా? సేమ్ కాస్ట్యూమ్, సేమ్ అవతార్. మళ్ళీ నొక్కాల మనము. ఏంటి వెళ్ళట్లేదు? ఏంట్రా వెళ్ళట్లేదు? ఇంత మెల్లగానా? ఎప్పటికి వెళ్తాడు? అప్పటిదాకా స్టార్టింగ్. ఓకే వచ్చేసాంలే పైకి. ఇక్కడ ఉన్నాడు. ఇదేంటి లావానా? లావా ఎవ్రీవేర్. దిస్ ఈజ్ డెఫినెట్లీ ది వర్క్ ఆఫ్ డ్రాగన్. ఓహో ఇదంతా చేసింది ఆ డ్రాగనా? అయినా వీడు మనకంటే ముందెలా వస్తున్నాడు? ఓహో ఏడ్రా వీడు, నీకు మొహం లేదు అసలు. నువ్వే అన్నోన్ పర్సన్ అంటే నువ్వేరా. మరి నిన్నెలా నమ్ముతాం మేము? డ్రాగన్ ఉందని, అది ఉంది అని అంతా నువ్వే వస్తున్నావేమో కదా గాయస్, అలా కూడా అనుకోవచ్చు. ఏంటి లావా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు రీసెర్చ్కి వెళ్తున్నాడు మనోడు. ఒరే ఇదేనారా డ్రాగన్? వి వోంట్ ఏబుల్ టు పాస్ దిస్ డ్రాగన్ అన్లెస్ వి గో ఇన్సైడ్. ఏంట్రా మాకేం భయం, వెళ్ళిపోతాం. అదేంటి వెళ్ళలేమంటున్నాడు? ఒరే ఏంట్రా ఇప్పుడు డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళాలా? దీని లోపల కూడా వచ్చాడు వీడు హెన్రీ. నువ్వు ముసలాడి వారా? అమ్మో దూకేయడం బెస్ట్. ఊరి అమ్మ వద్దులే, కింద లావా ఉంది. చెక్ పాయింట్ ఎంతమంది తినిందో. అయినా వాళ్ళ బుర్రలు అంత పెద్ద ఉన్నాయి. ఐ మీన్ స్కల్ అంత పెద్ద ఉందండి, వెరీ బిగ్. ఇంకొకటి. అరే సౌండ్ చూడండి, అంట. అది నేను లావాల్లో పల్లె. ఓహో స్కెల్టన్ పైన కూడా లావా ఉందిరా, నేను చూడలే గైస్. స్కెల్టన్ పైన కూడా లావా ఉంది అంటే దానిపై నుంచి. అరే అది ఎలా అవుతుందిరా? ఇది చీటింగ్. అవును డైజెస్టివ్ సిస్టంలో లావా ఎలా వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ స్కల్స్ ఇంకా ఇలా లోపల ఎందుకు ఉన్నాయి? ఓ మై గాడ్. ఓకే అమ్మా ఏంది? ఓపెన్ అవ్వు. ఒరే దీంట్లో లావా ఐస్ ఎన్ని ఉంటాయి గైస్? ఇప్పుడు వాడు రాలేదే ఎందుకు? ఇంకా లావా చేస్తున్నాడేమో.
వాడేవాడో కాదు, ఇందాక మనకి సోజ్ చెప్పాడు కదా హెన్రీ, మనకి ఫేస్ మళ్ళీ లావా. అమ్మో, ఇది అస్సలు అవ్వట్లేదు. ఈసారి అంటే ఫస్ట్ ట్రై అయిపోయింది, ఇది ఫస్ట్ ట్రై అనుకోని ఇప్పటి నుంచి ఒక్కసారి కూడా మనం ఓ 18 వచ్చాము మనము. ఓకే, ఇప్పుడు చావకుండా వెళ్తే బాగుండు. అరే ఎంత చిన్నగా పెట్టాడు కదా, బాగానే ఫిట్టింగ్. ఇదేంటి వామ్మో, ఈ ఆఫీసు వీటితో ఇదే ప్రాబ్లం. అరే ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఇంత పెద్దదా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాము, ఎక్కడున్నాం మనం, ఇప్పుడు ఎటు వెళ్ళాలి గైస్? ఇంకొక స్టేజ్ అంట, అసలు ఎట్టున్నాం? ఓ అంత పెద్ద ల్యాడర్ ఇప్పుడు ఎలా ఎక్కాలండి? అక్కడ ఏదో క్యాజిల్ ఉంది. వీడు ఇప్పుడు మళ్ళీ సోజ్ చెప్తాడు. థ్యాంక్ గాడ్ వి ఎస్కేప్ ది డ్రాగన్. ఎస్కేప్ అయ్యాం. ఇలా వెళ్ళిపోవడమే. 5 గిఫ్ట్స్ వచ్చాయంట, 95% అయింది. అంటే 10, 50, 90, 95, ఇంకా లాస్ట్ అంటే ఒక్కొక్క దానికి 5 ఇచ్చి ఉండొచ్చు. 5 అంతేలే, కరెక్టే. ఓకే పద. ఇప్పుడు ఈ కేజీలో ఎవరు ఉంటారు? ఎందుకు తేడా కొడుతుంది? ఇప్పుడు దాకా నాకేదో స్పైక్స్ కనబడ్డాయి గేమ్లో కాదా? స్పైక్స్ కాదు ఇవి ఇందులో పడిపోతే లావా ఉంటుందా కింద? లేదేం లేదు. అరే ఎంతసేపు రా గైస్, పెట్టడానికి ఇంతసేపు తీసుకుంటున్నాను. ఎక్కేసాంలే, 10 ఇంకా పదరా గాయస్. ఇందాక నిజంగా చెప్తున్నా కదా, ఇలా ఇందాక వచ్చింది కదా, అక్కడ నాకైతే 2 minutes వేస్ట్ అయింది స్టేజ్. అరే ఆ సర్ప్రైజ్ ఏంటో ఎప్పుడా వెళ్తుంది. ఇది వెళ్ళేటప్పటికి ఎప్పటికి వెళ్తుందో ఇది. అరే అయ్యమ్మ, మళ్ళీ కింద పడ్డామేంట్రా? అదేంటి ఇక్కడికి వచ్చామా? మనకి మళ్ళీ ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి. అమ్మా గాయస్, చాలా టైం ఇక్కడే పోయింది మనకైతే. అసలు అదేంటో ఎక్కడ చెక్ పాయింట్ ఇవ్వలేదు, నేను ఇప్పుడే గమనించా. అసలు చెక్ పాయింట్ ఇవ్వలేవాడు, నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. మళ్ళీ ఓకే, ఆల్రెడీ దాని మూతిలోకి వెళ్ళాం కదా. వామ్మో, ఈ సౌండ్లో ఒకటి ఎంత సైలెంట్గా ఉన్నా కానీ ఆ డ్రాగన్లోకేనా మనం వెళ్ళింది? ఇప్పుడు ఎటు వెళ్తున్నాం? వెళ్తుంటే వస్తూనే ఉంది. ఏంటో ఇది. పదరా నాయన, ఈ సౌండ్ ఒకటి మనకి మంచిగా స్కిప్ ఆప్షన్ వచ్చుంటే బాగుంటుంది. కానీ మళ్ళీ రోబోట్స్ ఏంటిది? హెవెన్లోకి వచ్చామా, హెల్లోకి వచ్చామా? వీడి దగ్గరికి వచ్చాం. కంగ్రాచులేషన్స్, వీ హ్యావ్ ఎస్కేప్ ది డంజన్. గివ్ బ్యాక్. ఇది గివ్ యువర్ సెల్ఫ్ బ్యాక్. చాలే. ఓకే గైస్, ఈ వీడియో ఏంటి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.